खास बात तेलंगाना में आपका इस्तकबाल करते मैं हूं आपके साथ सना वारिस। खबरें तफसील के साथ। टीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने तेलुगुदेशम के सदर चंद्रबाबू नायडू और उनके फर्जंद नारा लोकेश को डाटा चोरी मामले में तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि तेलुगुदेशम हुकूमत ने अवाम का डाटा चोरी किया है। तेलंगाना पुलिस ने शिकायत पर कार्रवाई की है। उन्होंने सवाल किया कि आंध्र प्रदेश पुलिस का तेलंगाना में क्या काम है। तेलुगुदेशम सरबराह का इकदाम उल्टा चोर कोतवाल को डांटने के मुतरादिफ है। केटीआर ने कहा कि नायडू ने बेशर्मी की हद कर दी है। ఆయన ముందుకొచ్చి ఒక కంప్లైంట్ చేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు సంబంధం నా పర్మిషన్ తీసుకోకుండా నా సమాచారాన్ని నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం కులం ఏంది ఆయన చేసే వృత్తి ఏంది ఆయన ఎంత సంపాదిస్తున్నాడు ఆయన పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంది ఇట్లాంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగంగా బాహాటంగా దోపిడీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ పార్టీలకు రాజకీయ పార్టీలకు చేరవేస్తా ఉంది అని ఆయన షికాయత్ చేస్తే మేము యాక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారండి? ఇది జరిగింది. డేటా బ్రీచ్ విజిల్ బ్లోవర్ అబ్యూజ్డ్ బై ఆంధ్ర పోలీస్. ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏం పనండి? జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది? తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా? తప్పు కాదా అది? తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి? కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే బాధ్యులను వారి మీద కఠినంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలా? చేసింది తప్పు, పైపెచ్చు దొంగకు నోరెక్కువ అని ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అని తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సిగ్గుండాల చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రభుత్వానికి. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఆధార్తో సహా ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈరోజు ఐటీ గ్రిడ్ అనే సంస్థకి ఇవ్వమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎవరన్నా? वहीं टीआरएस के कारगुजार सदर के ताल्लुक से आपको बयान सुना रहे थे। अपने मुलाजमीन को लेकर एक बड़ी खबर है, जिनको जबरदस्ती हिरासत में लेने का इल्जाम आयद करते हुए हाईकोर्ट में दाखिल की गई दरख्वास्त को हाईकोर्ट ने मुस्तरद कर दिया है। आईटी ग्रेड्स के डायरेक्टर अशोक ने अदालत में दरख्वास्त दाखिल की थी। आज इस पर सुनवाई हुई। जस्टिस आरएस चौहान और जस्टिस शमीम अख्तर की बेंच पर आज दोबारा सुनवाई हुई। कल के अहकामात के मुताबिक पुलिस की हिरासत में मौजूद चारों मुलाजमीन को जज के सामने पेश किया गया। तेलंगाना पुलिस की जानिब से एडवोकेट जनरल बीएस प्रसाद ने बहस में हिस्सा लिया। इन्होंने कहा कि सीआरपीसी सेक्शन 160 के तहत जिन लोगों को नोटिस जारी की गई थी इन्हें ही अदालत के सामने पेश किया गया है। వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు కోర్టుకి చెప్పారు క్లియర్గా, అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరగలేదు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయడానికి వాళ్ళను రమ్మని చెప్పారు. అదే థింగ్ ది సేమ్ థింగ్ వాజ్ టోల్డ్ టు ది ఆనరబుల్ డివిజన్ బెంచ్. బేసింగ్ ఆన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ దోస్ 4 persons, the honorable division bench was pleased to close the case. Whether those persons were unlawfully arrested, there was no case of, it is not a case of arrest at all, even according to those 4 persons. అందు గురించి రిట్ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. జడ్జి గారు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మీద సెక్షన్ 97 సిఆర్పిసి ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని సెర్చ్ వారెంట్స్ లేకుండా కండక్ట్ చేశారని అభిప్రాయపడడం జరిగింది. జడ్జి గారు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మీద సీరియస్గా ఒక కామెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. ద ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్ బై ద తెలంగాణ పోలీస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ లా. ఇట్ విల్ నాట్ స్టాండ్ ద లీగల్ స్క్రూటినీ. అంటే దీని అర్థం ఏంటంటే ముద్దాయిలు కాదని చెప్పడం జరిగింది. వాళ్ళు ముద్దాయిలు కాదని వాళ్ళు నిన్నే చెప్పారు పోలీసు వాళ్ళు. అదే రికార్డ్ చేసి వదిలేయడం జరిగింది. टीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने तेलंगाना कांग्रेस सदर की जानिब से टीआरएस को तनकीद का निशाना बनाते हुए उनकी मजम्मत की। उन्होंने कहा कि कांग्रेस पार्टी इनहराफ मामले पर टीआरएस पर तनकीद करने से पहले अपने गिरेबान में झांक ले। పార్టీ మారితే లేదా ఎంపీలు పార్టీ మారితే మీరు చేసిన కుసంస్కారమైన వికారమైన చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను వాటిని తీవ్రంగా గర్హిస్తా ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈరోజు మీ పార్టీ అధ్యక్షుడు మీ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే ఒక భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి అక్కడ కూడా మీరు ఇదే విధానాన్ని అవలంబించారా చెప్పాలని కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్లో గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీ పార్టీలో చేరారు. మరి ఆయనను ఎంత కొన్నారు?
టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారు, భూపతి రెడ్డి గారు పార్టీలో మీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మీ పార్టీలో చేరారు. మరి వారిని ఎంత కొన్నారు? తెలుగుదేశం పార్టీలో 2014లో గెలిచిన తర్వాత మీ పార్టీలో ఈరోజు మీ పార్టీలో ఒక బాధ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేరారు. మరి ఆయనను ఎంత కొన్నారు? ఇవన్నిటి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గిరిజన శాసనసభ్యులు ఇద్దరు చేరితే వారిని వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చాలా అహంకారంతో దుర్మార్గంగా చాలా తీవ్రమైన దురహంకారంతో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారో దీన్ని నేను తప్పుపడతా ఉన్నాను. మరి మీ శాసనసభ్యుడే బాహాటంగా మీ నాయకత్వంలో పార్టీలో చేవదచ్చింది, మా భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యింది కాబట్టి మా రాజకీయ భవిష్యత్తు మేము వెతుకుంటున్నామనే మాట రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు మీ శాసనసభ్యుడిగానే చెప్తున్నప్పుడు మీరు ఇంకా ఇతర శాసనసభ్యులు మీరెట్లా నిందిస్తారని నేను అడుగుతా ఉన్నా. कांग्रेस के दुबागी अरकान असेंबली ने उत्तम कुमार रेड्डी को तनकीद का निशाना बनाया। उन्होंने कांग्रेस क़यादत को चैलेंज किया कि वो इन्हें पार्टी छोड़ने से रोक सकते हैं तो रोक लें। इन्होंने टीआरएस हुकूमत की सताइश भी की। మమ్మల్ని బదనాం చేద్దామని చెప్తే 9 మంది అంటే ఇప్పుడు 16 మంది ఉన్నారు. మేము వస్తే ఈ 16 మందిలో 4 గ్రూపులు ఉన్నాయి. ఎవరి గ్రూపు వాళ్ళదే. మరి ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు తిరుక్కుంటూ మరి ఈరోజు మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఏదో బదనాం చేద్దామని చెప్తే ఊరుకునేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు ఎందుకు ఓటమి పాలైనారో ఇప్పటికైనా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ప్రయాణం చేస్తే మంచిది తప్ప ఏదో మా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కనుక మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. మేము కూడా మీ సంగతి ఏందో చూస్తాం. మేము అంత ఈజీగా వదిలిపెట్టాం. ఎట్లా మీరు ధర్నాలు చేస్తారో, ఏడికొచ్చి ధర్నాలు చేస్తారో, చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది. ఇవన్నిటికి కూడా మరి మీరు కూడా ఎంత పెట్టి కొనుగోలు చేసారో అవన్నిటి కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేరుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్సీకి ఓటేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాకు ఫోన్లు చేసి అడిగారు. అంటే మా ఎమ్మెల్యేల మీదనే మీకు నమ్మకం లేదు, మా మీదనే నమ్మకం లేదు మీకు. అంటే మేము అమ్ముడు పోయే వాళ్ళం అయితే మరి మీకే 50 లక్షలు తీసుకొని ఓటేసే వాళ్ళం కదా, మీకే ఓటేసేదాం కదండి. మరి ఎందుకు మేము అమ్ముడు పోలేదు? మేము మా నీతి నిజాయితీని ఇప్పటికైనా గమనించండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. న్యాయ నిపుణుల ద్వారా విధి విధానాలు తయారు చేసుకుంటా ఉన్నాం. మేము మా కార్యకర్తలతో కూడా మాట్లాడతాం, రాజీనామా చేస్తాం. తప్పకుండా అందరూ చేసినట్టుగా మేము చేయం. మేము ఖచ్చితంగా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీదనే మేము మళ్ళీ పోటీ చేస్తాం. దానికి సిద్ధంగా అని చెప్తా ఉన్నాం. అదే అగ్రవర్ణాలకు సంబంధించినట్లు కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, వాళ్ళ మీద ఏముండయి అంటే ఇంకనో కుసంస్కారంగా ఇంకనో ఈ నీతి వలన సిద్ధాంతాలతోటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ తమిళనాడులో ఏ రకంగా అయిందో రేపటి సమీప భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మరొక్కసారి విన్నవిస్తున్నామో ఆ రోజు లేఖలో మీకు అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీ గిరిజనుల యొక్క సమస్యల పరిష్కారం కోసము, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసము మేము టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాను స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దాన్ని మరొక్కసారి వారు చదవాలని, వారు చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని తిరిగి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. तेलंगाना तेलुगुदेशम के रुकन असेंबली वेंकट वीरैया ने टीआरएस में शामिल होने का ऐलान किया है। तेलुगुदेशम के रुकन असेंबली ने हाल ही में तेलंगाना के वजीर आला और सदर टीआरएस के चंद्रशेखर राव से मुलाकात की थी और खम्मम के लिए पानी छोड़ने की दरख्वास्त की थी, जिस पर चीफ मिनिस्टर ने फौरी अहकाम जारी किए थे। वेंकट वीरैया ने कहा कि वो बहुत जल्द तेलुगुदेशम से मुस्ताफी होकर टीआरएस के टिकट पर दोबारा मुंतखब होने का इरादा रखते हैं। कांग्रेस ने टीआरएस पर पार्टी इन्हराफ की हौसला अफजाई का इल्जाम भी आयद किया। उधर टीआरएस ने असेंबली में अपने अरकान की तादाद की सेंचुरी बनाने का इरादा जाहिर किया है। और अब बात महाशिवरात्रि की करेंगे। पूरे तेलंगाना में महाशिवरात्रि की धूम है। शिव मंदिरों में भक्तों का हुजूम देखा जा रहा है। मंदिरों में खुसूसी इंतजाम किए गए हैं। हैदराबाद के केसरा, छाया, सुमेश्वर मंदिर, नलगुंडा, वरंगल और रियासत भर में शिवरात्रि धूमधाम से मनाई जा रही है। అన్నదాన కార్యక్రమంలో వారి వద్దుగా
उधर तारीखी शहर वरंगल के 1000 सुतून के मंदिर में शिवरात्रि के मौके पर पूजा पाठ का एहतमाम किया गया। काकतिया दौरे हुकूमत में तामीर करदा मंदिर में शिवरात्रि के पेश नजर खुसूसी इंतजाम किए गए हैं। 1000 सुतून का मंदिर एक तारीखी मंदिर है। जिला कलेक्टर प्रशांत जीवन पाटिल ने मंदिर में खुसूसी पूजा की और इंतजाम का जायजा लिया। उन्होंने कहा कि मंदिर का दर्शन करने आने वाले भक्तों को हर तरह की सहूलियात फराहम की जाएंगी। गवर्नर ईएसएल नरसिम्हन ने अवाम को शिवरात्रि के मौके पर मुबारकबाद पेश की। उन्होंने अपने बयान में कहा कि वो शिवरात्रि के मौके पर तेलंगाना और आंध्र प्रदेश के अवाम को मुबारकबाद देते हैं। शिवरात्रि एक मुकद्दस त्योहार है और इस मौके पर शिव की पूजा की जाती है। तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव ने भी अपने बयान में तेलंगाना के अवाम को शिवरात्रि की मुबारकबाद पेश की। उन्होंने कहा कि वो इस मौके पर रियासत के अवाम की खुशहाली और तरक्की के लिए प्रार्थना करते हैं। आगे बढ़ेंगे। बीजेपी के कौमी सदर अमित शाह 6 मार्च को तेलंगाना के निजामाबाद का दौरा करेंगे। अमित शाह मुजव्विजा लोकसभा इंतखाबात में पार्टी की तैयारियों का जायजा लेंगे। आदिलाबाद, निजामाबाद, करीमनगर, जहीराबाद और मेदक पार्लिमानी हलकों के बीजेपी कायदीन और कांग्रेस माफ कीजिएगा कारकुन इस इजलास में शिरकत करेंगे। इसके अलावा इन अजला में 2018 के असेंबली इंतखाबात में शिकस्त खुर्दा उम्मीदवार भी इजलास में शरीक होंगे। सीनियर पार्टी कायदीन ने कहा है कि पार्टी तेलंगाना में लोकसभा इंतखाबात में तनहा मुकाबला करेगी और वो तमाम 17 नशिस्तों से अपने उम्मीदवारों को इंतखाबी मैदान में उतारने का फैसला पहले ही कर चुकी है। यादाद्री भुंगेर जिले के समस्तान नारायणपुर में तारीखी उर्स तकरीब का आगाज हो गया है। दरगाह हजरत गालिब शहीद रहमतुल्लाह अलैह की बारगाह पर बिला लिहाज मजहब व मिल्लत हिंदू मुस्लिम हाजिरी देते हैं। कांग्रेस पार्टी के रुकन असेंबली कोमट रेड्डी राजगोपाल रेड्डी ने तकरीब संदल माली में शिरकत की। इन्होंने संदल के बर्तनों को अपने सर पर उठाया। गालिब शहीद रहमतुल्लाह अलैह की उर्स तकरीब 3 दिनों तक जारी रहेंगी। उर्स के पेश नजर जायरीन के लिए खुसूसी इंतजाम किए गए हैं। राजगोपाल रेड्डी ने कहा कि दराज से खानकाह है आपसी इत्तेहाद का मरकज रही हैं, जहां से हर मजहब के लोग फैजियाब होते हैं। तेलंगाना में गर्मी की शिद्दत में इजाफा होता जा रहा है। हैदराबाद के महकमे मौसमियात के मुताबिक आज से रियासत में दोपहर का दर्जे हरारत मामूल से ज्यादा दर्ज किया जाएगा। बताया गया है कि बाज मकामात पर हुई बारिश के असर से शनिचर को दर्जे हरारत मामूल से 3 डिग्री कम रिकॉर्ड किया गया था, लेकिन इतवार से दर्जे हरारत में इजाफा देखा जा रहा है। रियासती वजीर श्रीनिवास गौड़ ने एलबी स्टेडियम में खेले जाने वाले एशियन रैंकिंग अंडर 14 टेनिस टूर्नामेंट का इफ्तिताह किया। इस टूर्नामेंट में जुमला 10 ममालिक के खिलाड़ी शिरकत करने वाले हैं। इस मौके पर स्पोर्ट्स अथॉरिटी के चेयरमैन वेंकटेश्वर रेड्डी भी मौजूद रहे। श्रीनिवास गौड़ ने कहा कि मुत्तहदा आंध्र प्रदेश में जिन खेलों को नजरअंदाज किया गया था, वजीर आला केसीआर इन खेलों को फरोग दे रहे हैं। टूर्नामेंट नियर अबाउट 10 కంట్రీస్ హైదరాబాద్లో తెలంగాణలో పార్టిసిపేట్ కావడం వెరీ హ్యాపీ. ముందు రోజుల్లో తెలంగాణ మొత్తం కూడా క్రీడా హబ్గా మా ముఖ్యమంత్రి గారు చేయబోతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళను పై స్థాయికి తీసుకురావాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. नागर कर्नूल लोकसभा सीट गैर मकामी शख्स को न देने का मुतालबा करते हुए कांग्रेस कारकुनों ने गांधी भवन के रूबरू एहतजाज किया। नागर कर्नूल के मकामी अफराद ने गांधी भवन पहुंचकर अपने मुतालबात से पार्टी आला कमान को वाकिफ करवाया। इस दौरान एहतजाजी कांग्रेस कारकुनान ने नॉन लोकल गो बैक के नारे लगाया। एहतजाजी कांग्रेस कारकुनों ने गैर मकामी शख्स को टिकट देने पर एहतजाज में शिद्दत लाने का इंतबा भी दिया। आंध्र प्रदेश के वजीर एन
आनंद बाबू ने डाटा चोरी मामले पर एपी हुकूमत को बदनाम करने की साजिश करने का जगन मोहन रेड्डी पर इल्जाम लगाया है। उन्होंने कहा कि ये साजिश हैदराबाद से की जा रही है। उनके मुताबिक इस साजिश में जगन मोहन रेड्डी और केटीआर शामिल हैं। మీరు ఏ విధంగా సహకారం చేయాలనే దానిలో నీ ప్లాన్లు ఇక్కడ అర్థమవుతా ఉన్నాయి. నువ్వు దొంగతనంగా ఓట్లు ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళకి తీయాలో నేర్పించింది మీరే. మీ యొక్క డైరెక్షన్లోనే దాదాపు ఒక 2 నెలల నుంచి గగ్గోలు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రానికి సంబంధించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి ఇక్కడ దొంగ ఓట్లు 50-60 లక్షల ఓట్లు నమోదైనవి అని చెప్పి కంప్లైంట్ చేశాడు మా మీద, తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషను, కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఆడిస్తున్నటువంటి, పై స్థాయిలో ఆడిస్తున్నటువంటి నాటకం ఆడిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, వీళ్ళందరి యొక్క విధానం స్పష్టంగా ఇలా అర్థమవుతా ఉంది. అసలు ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కుట్రంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా. वोट शहरियों का आईनी हक है। वोट के हक से महरूम करने का इख्तियार किसी को नहीं है। चंद शरपसंद अफराद मासूम शहरियों को वोट के हक से महरूम करने की कोशिश कर रहे हैं। फॉर्म 7 के जरिए वोट के हक से महरूम करने की कोशिश की जा रही है, जिस पर नाराजगी जाहिर करते हुए कृष्णा जिला इम्तियाज ने पोलिंग मरकज का दौरा करते हुए तफसीलात हासिल की। उन्होंने कहा कि इस तरह की कार्रवाई में मुलविस अफराद के खिलाफ कानूनी कार्रवाई करने का तहसीलदार को हुक्म दिया है। जिला कृष्णा में फॉर्म 7 को इस्तेमाल करते हुए और गलत से उसका इस्तेमाल करने की पुलिस में शिकायत दर्ज कराई गई। पुलिस को 2600 शिकायत वसूल हो चुकी हैं। पुलिस ने इस मामले में केस दर्ज कर लिया है। ఎలక్షన్స్ ఫామ్ 7 కొంచెం మిస్యూజ్ అవుతుంది. ఫామ్ 7 ప్రకారంగా యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది ఓటర్స్ వేరే చోట ట్రాన్స్ఫర్ అయిపోయినా, చనిపోయినా దాని ప్రకారంగా మనం అప్లై చేసి ఆ యొక్క ఓటు తొలగించవచ్చు. రెవెన్యూ పెడితే రెవెన్యూ పీపుల్ దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ఓటు డిలీట్ చేసేస్తారు. సో దిస్ ఫామ్ 7 హ్యాస్ బిన్ మిస్యూజ్డ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ డేస్. ఇది 2600 కంప్లైంట్స్ వచ్చినాయి రిగార్డింగ్ ఫామ్ 7. ఆ 2600 కంప్లైంట్స్ నుంచి 479 ఫౌండ్ అవుట్ టు బి కరెక్ట్. 280 కంప్లైంట్స్ రిపీట్ అయినాయి, అంటే సేమ్ కంప్లైంట్ హెస్ బిన్ రిపీటెడ్ అగైన్. రిమైనింగ్ కంప్లైంట్స్ అన్నీ కూడా హెస్ ఫౌండ్ టు బి ఫౌల్ కంప్లైంట్స్. సో ఇది కరెక్ట్ కాదని దాని మీద కలెక్టర్ గారు కూడా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు. రెవెన్యూ వారు, ఎంఆర్ఓ గారు, మచిలీపట్నం ఎంఆర్ఓ గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు రిగార్డింగ్ దట్. క్రిమినల్ కేసు కట్టాము. ఎవరైతే ఫామ్ 7 మిస్యూజ్ చేసి వేరే వాళ్ళు మీద వాళ్ళ ఓటు డిలీట్ చేయమని, దాన్ని వేరే రకంగా మిస్యూజ్ చేయమని మీద క్రిమినల్ కేసు కట్టమన్నారు. నేను ఒక ఎఫ్ఐఆర్ వేసుకున్నామండి. विजयवाड़ा में इंतखाबी ज़ाब्ते अखलाक की खिलाफ वर्जी का रियासती वजीर आबपाशी पर इल्जाम लगाया गया है। YSRCP लीडरों ने रियासती वजीर के खिलाफ शिकायत दर्ज कराई है। हुकूमत आंध्र प्रदेश की जानिब से मुफ्त आंखों की जांच से मुतालिक स्कीम कामयाबी से चल रही है। इस स्कीम के तहत देही इलाकों के गरीब शहरियों का मुफ्त में आंखों का चेकअप किया जा रहा है और जरूरतमंदों को चश्मे भी फराहम किए जा रहे हैं। मुफ्त आंखों की जांच के लिए रियासत के मुख्तलिफ मकामात पर 115 मराकज कायम किए गए हैं, जिसके जरिए अब तक 8 लाख से ज्यादा अफराद मुस्तफीद हुए हैं। अब हुकूमत इस स्कीम को मजीद वुसअत देने के मकसद से शहरी इलाकों में भी आंखों की जांच के मराकज कायम करने पर गौर कर रही है। महाशिवरात्रि के मौके पर श्रीसेलम मंदिर में भक्तों का हुजूम देखा गया। 6 लाख अकीदतमंदों ने स्नान किया और मंदिर के दर्शन किए। जिला एसपी ने सिक्योरिटी के सख्त इंतजाम किए हैं। आमतौर पर दर्शन के लिए 10 घंटे इंतजार करना पड़ रहा है। 200 और 300 का टिकट लेने वालों को दर्शन के लिए 8 घंटों का वक्त हो रहा है। आम अफराद ने दर्शन के लिए सहूलियात की कमी की शिकायत की। कर्नूल में तेलुगुदेशम पार्टी को झटका लगा है। सीनियर तेलुगुदेशम लीडर, साबिक एमएलए और सिविल सप्लाई कॉर्पोरेशन चेयरमैन रामाकृष्णा रेड्डी ने तेलुगुदेशम पार्टी को और सिविल सप्लाई चेयरमैन के ओहदे से इस्तीफा दे दिया है। इन्होंने तेलुगुदेशम सदर चंद्रबाबू नायडू को इस्तीफे का मकतूब भी रवाना कर दिया। उन्होंने इस्तीफे की वजह शख्सी बताई है, जाती बताई है। बताया जा रहा है कि रामाकृष्णा रेड्डी 8 मार्च को YSRCP सरबराह से मुलाकात करके YSRCP में शामिल होंगे।
हाजरा डिग्री कॉलेज का 33वां कॉलेज डे का इनेकाद अमल में लाया गया। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से करनूल म्यूनसिपल कॉरपोरेशन की कमिश्नर मेहमान खुसूसी की हैसियत से उन्होंने शिरकत की। उन्होंने कहा कि तालीम निस्वा वक्त की एक बड़ी ज़रूरत है। अगर कोई लड़की तालीम याफ्ता हो जाती है तो पूरे खानदान को तालीम दे सकती है। It is indeed a very happy and a joyful day for us. Today we celebrate the academic excellence, the co-curricular activity excellence, sports excellence. In all fields we distribute prizes and we have cultural program. The education, women education is very important nowadays. No doubt the percentage of women in education field is day by day increasing, but their services had to be utilized in a full strength in all spheres. करनूल में BC, ST, SC और माइनॉरिटी तबके के अफराद ने एहतजाज दर्ज किया। उन्होंने करनूल लोकसभा हल्के से इस बार तेलुगुदेशम पार्टी का टिकट बी रेणुका को देने की सदर तेलुगुदेशम एन चंद्रबाबू नायडू से मांग की। फिलहाल इसी के साथ इस बुलेटिन में इतना ही। दीजिए इजाजत। आदाब।